వేణుంబాక విజయసాయిరెడ్డి మీద ప్రస్తుతం 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 19 కేసులు సిబిఐ ఈడీ వాళ్ళు దాఖలు చేసినాయి. ఇప్పుడు తాజాగా ఇంకో కేసు యాడ్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా మరో కేసుని విజయసాయిరెడ్డి మీద నమోదు చేసింది. ఇది ఈ మధ్యనే వార్తల్లోకి వచ్చిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అట్లాగే కాకినాడ సెజ్లో వాటాలని బలవంతంగా లాక్కోవడానికి సంబంధించింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ వాటాలని జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రోద్బలంతో బలవంతంగా లాగేసుకున్నారు అని చెప్పి వాటి అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు అనే ఆయన ఆరోపించిన విషయం తెలుసు. ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మీద ఏపీసీఐడి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక విచారణ జరిపింది. ఇప్పటికే భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించి దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే పిఎంఎల్ఏ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దాని కింద అభియోగాలు మోపింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ అనేది కూడా నమోదు చేసింది. విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కొడుకు వై విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అట్లాగే అరబిందో సంస్థ యజమాని అయిన పెనక శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందినటువంటి పీకేఎఫ్ శ్రీధర్ అన్న సంతానం ఎల్ఎల్పి అంటే ఆడిటింగ్ సంస్థ, ఇది వాళ్ళ ప్రతినిధులకి ఈడీ ఈ మధ్యనే మీరు విచారణకు హాజరుకండి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. అయితే హాజరు కాకుండా వీళ్ళంతా కూడా సాకులు చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అందువల్ల నేను విచారణకు రాలేను అని చెప్పి విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేను నేను అని చెప్పి విక్రాంత్ రెడ్డి, నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పనుల్లో ఉన్నాను, అందువల్ల విచారణకు రాలేను అని చెప్పి శరత్చంద్రారెడ్డి, ఇట్లా ఒక్కొక్కళ్ళే ఒక్కో సాకు చెప్పి ఈడీ విచారణకి గైర్హాజరయ్యారట. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వబోతోంది. ఈ నలుగురితో పాటు ఈ వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారు ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు? అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో కంపెనీ, ఇప్పుడు ఆరో అని కూడా పేరు మార్చారు దానికి. ఆ కంపెనీకి దాని డైరెక్టర్లకి ఈడీ వాళ్ళు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇక ఏపీసీఐడి ఆంధ్రప్రదేశ్లో నమోదు చేసినటువంటి కేసులో కూడా చర్యలు మొదలైనవి. సిఐడి ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి శరత్చంద్రారెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. తరువాత దశలో మిగతా నిందితులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. ఏమిటి ఇందులో ప్రధాన ఆరోపణ? బలవంతంగా వాటాలు కొలగొట్టారు అనేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర మేరకి అక్రమ కేసులు పెడతామని చెప్పి, అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పి బెదిరించి, భయపెట్టి, ఒత్తిడి తీసుకొచ్చి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 2,500 కోట్ల విలువైన వాటాలని 494 కోట్ల రూపాయలకి, అట్లాగే కాకినాడ సెజ్లో 1,109 కోట్ల విలువైన వాటాలని 12 కోట్ల రూపాయలకి బలవంతంగా అరబిందో సంస్థకి బదలాయించుకున్నారు అనేది ఆరోపణ. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా ఆరోపణ. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారు ఈ వ్యవహారంలో అని చెప్పి సిఐడి ఈ ఎఫ్ఐఆర్లో రాసింది. నేరపూరిత బెదిరింపు, మోసం, నేరానికి ప్రేరేపించడం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం అని చెప్పి ఈ సెక్షన్ల కింద ఛార్జెస్ని ఫ్రేమ్ చేశారు. ఇందులో సహజంగానే మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉంది. దానివల్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. రాజ్యసభలో రెండోసారి ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి మీద ఎన్ని ఆరోపణలు, ఎలాంటి కేసులు ఉన్నాయో చూస్తే మన ప్రజాస్వామ్యం ఎట్లా పరిఢవిల్లుతుందో అర్థమవుతుంది. ఆయన ఎన్నికల్లో సమర్పించిన ఎఫిడవిట్ ప్రకారం విజయసాయిరెడ్డి మీద ఇప్పటికే ఉన్నటువంటి ఆరోపణలు ఇవి. ఛార్జెస్ రిలేటెడ్ టు చీటింగ్ అండ్ డిస్ఆనెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ 11 ఛార్జెస్ అట. ఛార్జెస్ రిలేటెడ్ టు ఫోర్జరీ ఫర్ పర్పస్ ఆఫ్ చీటింగ్ అనే దాని కింద 6 ఛార్జెస్ అట. ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫర్ బ్రైబరీ 2 ఆరోపణలట. ఛార్జెస్ రిలేటెడ్ టు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే దాని కింద 2 ఆరోపణలు. ఛార్జెస్ రిలేటెడ్ టు అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఏ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ అనేది ఒక ఛార్జ్ అట.
ఈ విషయం మనకు తెలియదు ఎప్పటివరకు. విజయసాయిరెడ్డి మీద ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు, అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అనే దాని కింద కూడా ఒక కేసు ఉన్నదట. అట్లాగే ఛార్జెస్ రిలేటెడ్ టు వాలంటరీలీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ బై యూజ్ ఆఫ్ యాసిడ్ ఎట్సెట్రా, ఇది ఒక ఛార్జ్ అట. ఇది కూడా మనకు తెలియదు. యాసిడ్ పోసి అవతల వాళ్ళకి గ్రీవియస్గా హర్ట్ చేశాడు అంటే తీవ్రంగా వాళ్ళు గాయాల పాలయ్యేట్టుగా చేశాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉందట విజయసాయిరెడ్డి గారి మీద. ఇంకో ఛార్జీ రిలేటెడ్ టు వాలంటరీలీ థ్రోయింగ్ ఆర్ అటెంప్టింగ్ టు త్రో యాసిడ్ అని కూడా ఉంది. ఒకటేమో యాక్చువల్గా యాసిడ్ పోసి గాయపరిచారు అని, ఇంకోటేమో యాసిడ్ పోయడానికి ప్రయత్నించారని. మరో ఛార్జీ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫార్ క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇంకో ఛార్జీ రిలేటెడ్ టు ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, బహుశా ఇవి చాలా చేసి ఉంటాడు ఆయన. ఇక ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పరసీ అని చెప్పి 12 ఛార్జెస్ ఉన్నాయట. ఛార్జెస్ రిలేటెడ్ టు యూజింగ్ యాజ్ జెన్యూన్ ఏ ఫోర్జ్ డాక్యుమెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్, 2 ఛార్జెస్. ఇంకొకటి ఛార్జ్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫార్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్, ఇంకో ఛార్జీ రిలేటెడ్ టు వర్డ్, జెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమన్, ఇంకో ఛార్జ్ ఉంది మరి, ఒక మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి. మరొక ఛార్జీ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫార్ రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్, ఇంకో ఛార్జీ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఫార్ రైటింగ్ అట, ఇంకో ఛార్జీ రిలేటెడ్ టు యాక్ట్స్ డన్ బై సెవరల్ పర్సన్స్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్, అంటే ఇది కుట్ర సెక్షన్ అనుకుంటాను. ఇందులో కొన్ని సెక్షన్స్ పోనీ రిపీటెడ్గా వేరే రూపాల్లో ఉన్నాయని చెప్పి అనుకున్నా కూడా మొత్తం 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇప్పటికే. ఇప్పుడు కొత్తగా ఈ కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెస్ కేసు కూడా దీనికి యాడ్ అయింది. ఇట్లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే సిగ్గుపడాల్సింది ఆ రాష్ట్ర ప్రజలే.